అందరికీ నమస్తే. వాయిస్ వారిది తెలుగు జాతీయ దినపత్రిక వీక్షకులకు హోలీ పండుగ శుభాకాంక్షలు. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వారిది జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసేద్దాం. అండ్ ఈరోజు మనం మెయిన్ పేపర్లో చూసుకున్నట్లయితే మోదీ దుర్మార్గాలపై యుద్ధం చేయాలి, బయటపడుతున్న మోడీ దుర్మార్గ చర్యలు, ఇరాన్ లాంటి దుస్థితి భారత్కు రాకూడదు అంటున్న రాహుల్ గాంధీ, మోదీ తీరులో ప్రమాదంలో దేశ పరిస్థితి అండ్ శంషాబాద్లో రాహుల్కు స్వాగతం పలికిన రేవంత్. అండ్ నిన్న రాహుల్ గాంధీ పర్యటించారు, దాని గురించి న్యూస్. అండ్ ఆయన సభలో కూడా మోదీ గురించి మాట్లాడారు, దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అలాగే రాహుల్ను ప్రధాని చేయడమే మన కర్తవ్యం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి, దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. సో T20 ప్రపంచ కప్లో కెనడా ఆడడం సంతోషంగా ఉందని చెప్పేసి ప్రధాని మోదీ మాట్లాడారు. భారత్ కెనడా CEOల ఫోరం సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ ఆయన వ్యాఖ్యలు చేశారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆ 3 యుద్ధ విమానాలను కువైట్ పొరపాటున కూల్చేసింది. సో దాని గురించి ఒక న్యూస్. సెకండ్ పేజ్లో చూసుకున్నట్లయితే దుబాయ్లో చిక్కుకున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మోదీ దుర్మార్గాలపై యుద్ధం చేయాలి అంటున్న రాహుల్ గాంధీ. ఫస్ట్ పేజీని కంటిన్యూషన్. రాహుల్ను ప్రధాని చేయడమే మన కర్తవ్యం అంటున్న సీఎం రేవంత్ రెడ్డి. అందుకోసం కలిసికట్టుగా పనిచేద్దాం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అలాగే రాజ్యసభకు మరో 2 రోజులే గడువు, వికారాబాద్ సభలో రాజ్యసభ ప్రస్తావన. అండ్ థర్డ్ పేజ్లో చూసుకున్నట్లయితే గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన వారిని క్షేమంగా వెనక్కి తీసుకురండి అంటున్న సీఎం చంద్రబాబు నాయుడు. అండ్ ప్రతిదీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. సో వాళ్ళకి ఎట్లాంటి సెక్యూరిటీ ఇవ్వాలి, ఎలా క్షేమంగా తీసుకురావాలని చెప్పేసి. అండ్ అదొక న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ ఏపీలో ఒకటి పుట్టుకొస్తుందంట, దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాము. అండ్ ఫోర్త్ పేజ్, ఆ 3 యుద్ధ విమానాలను కువైట్ పొరపాటున కూల్చేసింది. కువైట్ గగనంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఇరాన్పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా విధులు నిర్వహిస్తున్న 3 అమెరికా F-15 ఈగల్ యుద్ధ విమానాలు కుప్పకూలాయి. ఈ విమానాలను తామే కూల్చామని ఇరాన్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇవి శత్రువుల దాడిలో కూలిపోలేదట. మిత్రదేశమైన ఎయిర్ డిఫెన్స్లో పొరపాటున అమెరికా విమానాలుని కువైట్ కూల్చేసిందంట. సో ఇరాన్ కూల్చలేదంట, దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాము. అలాగే గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన వేలాది మంది భారతీయులు. సో ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ఫ్లైట్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేశారు ఈ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల వల్ల. సో అక్కడ చాలామంది ప్రముఖులు కానివ్వండి, అలాగే సామాన్య ప్రజలు కూడా భారతీయులు చాలామంది చిక్కుకుపోయారు, దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాము. అండ్ ఫిఫ్త్ పేజ్లో అనిశ్చితిలో ఇరాన్ భవిష్యత్తు. ప్రస్తుతం అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది కాబట్టి దాని గురించి ఒక ఆర్టికల్ చూస్తున్నాము. పశ్చిమాసియాలో ప్రళయఘోష, ఖమేనీ మృతి ప్రతీకారంతో రగులుతున్న ఇరాన్. సో ఇరాన్ అమెరికా యుద్ధ నేపథ్యంలో దాని గురించి ఒక స్పెషల్ న్యూస్ చూస్తున్నాము. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ప్రధాని మోదీ అరబ్ దేశాల అధినేతలతో ఫోన్లో సంభాషణ, భారతీయుల భద్రతపై కీలక చర్యలు. అండ్ సిక్స్త్ పేజ్ వచ్చేసరికి స్పోర్ట్స్లో చూస్తున్నాము. అండ్ 2026 T20 ప్రపంచ కప్ నుంచి నిష్క్రమణ, పాకిస్తాన్కు మరో ఎదురు దెబ్బ. సో పాకిస్తాన్ బంగ్లాదేశ్ సిరీస్ కష్టాల్లో ఈ సిరీస్ ఇప్పుడు రద్దయ్యే అవకాశం ఉన్నాయి. చాలాసార్లు చెప్పాను, బౌలింగ్ ఎక్కడ చేయాలో తెలియదు. అల్లుడు షహీన్పై షాహిద్ అఫ్రిద్ ఆగ్రహం. పాక్ కంటే దారుణంగా భారత్, సెమీస్ ముందు టీమిండియాను టెన్షన్ పెడుతున్న గణాంకాలు. సో ప్రస్తుతం స్పోర్ట్స్ న్యూస్ అయితే చూస్తున్నాము. అది ఫీల్డింగా, మీకు క్రికెట్ రాదు అంటున్న పాకిస్తాన్ మాజీ ప్లేయర్. భారత్పై మరోసారి విషం కక్కిన పాకిస్తాన్ మాజీ ప్లేయర్, దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అండ్ 7th పేజ్లో మొబైల్ హ్యాక్. సో ప్రస్తుతం మొబైల్ హ్యాక్స్ ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మొబైల్ హ్యాక్ అయితే ఏం చేయాలి, దాని గురించి ఒక ఆర్టికల్ చూస్తున్నాము. అండ్ Android 17 అదుస్. గూగుల్ తన రాబోయే Android 17 అప్డేట్లో అనేక ఆకట్టుకునే ఫీచర్లు ఇస్తుందంట, దాని గురించి Android 17 ఫోన్ గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాము. అండ్ కంటెంట్ క్రియేటర్లకు ఒక బిగ్ న్యూస్ అంట. కొత్త ఫీచర్లు వచ్చాయంట, దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాము. అలాగే కుటుంబ వ్యవస్థకు ప్రేమ ఆప్యాయతలే పునాదులు, అర్ధనారీశ్వర్లే ఆదర్శం. సో భక్తిలో ఈ ఆర్టికల్ చూస్తున్నాము. అండ్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ చూసుకున్నట్లయితే పోలీస్ కంప్లైంట్ నుంచి మెలోడీ సాంగ్ ఒకటి విడుదలైంది.
అండ్ నవీన్ చంద్ర వరలక్ష్మి శరత్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ పోలీస్ కంప్లైంట్. అండ్ దాని నుంచి ఒక సింగిల్ సాంగ్ అనేది రిలీజ్ అయింది, దాని గురించి న్యూస్ చూస్తున్నాం. అలాగే ఇందులో ప్రతి పాత్ర కూడా చాలా అర్థవంతంగా ఉంటుంది. సో వరలక్ష్మి శరత్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన సరస్వతి మూవీ, దాని గురించి నిన్న ఈవెంట్ జరిగింది, దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాము. అలాగే హృతిక్ వల్లే సినిమా వెనక్కి వెళ్ళింది. క్రిష్ సిరీస్కి ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. అలాగే క్రిష్ 3 రిలీజ్ అయిన చాలా ఇయర్స్ అయింది. అండ్ క్రిష్ 4 ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో క్రిష్ సిరీస్కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి. అండ్ దాని గురించి ఒక ఆర్టికల్ అనేది రిలీజ్ అయింది, హృతిక్ వల్లే సినిమా వెనక్కి వెళ్ళింది అని చెప్పేసి. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అలాగే ఆ చెత్త వార్తలు వెనుక పెద్ద కుట్రే ఉంది అంటున్న రకుల్ ప్రీత్ సింగ్. చూశారు కదా, మన వాయిస్ వర్ది పేపర్లో పొలిటికల్ న్యూస్ కానివ్వండి, అలాగే భక్తి న్యూస్ కానివ్వండి, అలాగే ఎంటర్టైన్మెంట్, సినిమా, స్పోర్ట్స్, ఇలా అన్ని రకాల న్యూస్లు కవర్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు పేపర్ కావాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీ బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా, ఏ రకమైన ప్రమోషన్స్ కోసమైనా, అడ్వర్టైజ్మెంట్స్ కోసమైనా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే బర్త్డే విషెస్, రిటైర్మెంట్ విషెస్ కూడా స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. సో ఇవి ఇవాల్టి వాయిస్ వర్ది వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి. మరోసారి వీక్షకులందరికీ హ్యాపీ హోలీ. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.